వీటన్నిటి పంపిస్తున్నాం. మీలో కూడా మెరిటోరియస్ వచ్చి నీట్ జస్ట్ మిస్ ఎవరన్నా అయితే లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తానికి నేను సిద్ధంగానే ఉన్నా. కానీ మీ పెర్ఫార్మెన్స్ రావాలి. రెండవది, రానప్పుడు అగ్రికల్చర్ ఉంది, హార్టికల్చర్ ఉంది, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఉంది, బయోటెక్నాలజీ ఉంది, నర్సింగ్, బిఎస్సీ నర్సింగ్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మనం చదువుకొని ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో చదవండి. ఆర్థికంగా ఎలాంటి భారం లేకుండా ప్రభుత్వం చూసుకుంటుంది. ఫీజులు కావచ్చు, మెస్ బిల్స్ కావచ్చు, హాస్టల్స్ డెవలప్మెంట్. ఒంగోలులో రామచల సత్యభామ డిగ్రీ కాలేజ్ ఉంది. 250 మంది ఉన్నదాన్ని 10 శాతం బైపీసీ ఎంపీసీ తెచ్చి ఈరోజు 650 మంది అక్కడ హాస్టల్ బిల్డింగ్ ఉంటే ఇప్పుడు మళ్ళీ 5 కోట్లు పెట్టి 650 మందికి హాస్టల్ బిల్డింగ్ రెడీ చేస్తున్నాం. ఇలాగా పూర్తిగా ఆడపిల్లలే చదువుకున్నారు. అందులో ఇలాంటి ఇన్స్టిట్యూటే అక్కడక్కడ వొకేషన్ ఉంది. మళ్ళీ అదనంగా 3,60,00,000 దానికి కేటాయింపు చేపిస్తున్నా. మంచి సెమినార్ రూమ్, ఇలాంటివి అడిషనల్ క్లాసులు కూడా 3,60,00,000 ఒంగోలులో ఉన్నటువంటి రామచల సత్యభామ డిగ్రీ కాలేజీ కూడా నేను శాంక్షన్ చేపిస్తున్నాను. ఇవన్నీ కూడా బాలికా విద్యను ప్రోత్సహించాలి, ఆడపిల్లలు చదువుకోవాలి, స్థిరపడాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆడపిల్లలే కాదు, ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి. ఇక్కడ ఆడపిల్లలు కాబట్టి చెప్తున్నాను నేను. మీ అందరూ కూడా ఉండాలి. అదేవిధంగా టీచర్స్ కూడా ఎంకరేజ్ చేయమని చెప్పి తెలియజేసుకుంటూ బాగా చదువుకోవాలి మిమ్మల్ని చెప్తూ, మీరు ఇందాక చెప్పినట్టుగా అన్ని ఇచ్చాను. పోయినసారి లేవంటే లాస్ట్ నీళ్లు లేవంటే నీళ్లు ఇచ్చేసాను. ఇచ్చానా? తర్వాత టాయిలెట్స్ బాగు చేయించడం బాగున్నాయా? మిగతా చోట్ల ఎక్కడ అట్లా బాగుండవు, కానీ గబ్బు చేసి ఉంటావు మీరు. మా ఇంటి క్లాస్ రూమ్స్ కి టాయిలెట్స్